ఈరోజు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మన లైఫ్ 3 ఛానల్కి వెల్కమ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అనేది బ్రౌనిష్ వచ్చే వరకు చేసుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేద్దాం. ఆల్రెడీ నేను చికెన్, కారం, పసుపు, ఉప్పు వేసేసాము. ఇంకా దీంట్లో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క, పుదీనా వేసేసాము. తర్వాత గరం మసాలా కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ రసం వేసుకుందాం. మనము ఒక రెండు నిమ్మకాయలు మొత్తం పిండేసి మ్యారినేట్ దాంట్లో వేసేసాం. తర్వాత అల్లం పేస్ట్ వేసేసాము. నెక్స్ట్ మనం పెరుగు వేసుకుందాం. దీంట్లో పెరుగు వేసుకొని మొత్తం కలిపిద్దాం. పెరుగు కూడా వేసేస్తున్నాం మనము. పెరుగు వేసేసాము. మళ్ళీ కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మనం కలిపేసుకుందాం. ఏం వేసామండి మొత్తం ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి. పెరుగు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం బాగా పట్టాలి మసాలాలు ముక్కకి. అప్పుడే మసాలా అనేది ముక్క అనేది టేస్ట్ వస్తుంది. ఆ మసాలా ఫ్లేవర్ అని తెలుస్తుంది మనకి. చూడండి ఎంత రెడ్గా అయిపోయింది. ఎందుకంటే కారం అనేది బాగా పడితేనే ముక్కకి మనం తినొచ్చు. మొత్తం కలుపుతూనే ఉండాలి. ముక్క లోపల దాకా వెళ్ళాలి కదా. ఇప్పుడు కలిపేసుకున్నాము. మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాము దీంట్లో ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసాము. 2 పచ్చిమిర్చి ఉండాలి కాబట్టి పచ్చిమిర్చి వేసాం. దీంట్లో మూత పెట్టేసాం. తర్వాత మనం ఒక గిన్నెలో బియ్యం తీసుకున్నాము. బాస్మతి రైస్ ఇవి. దీంట్లో మనం ఏం వేసుకున్నాము, ఆ మ్యారినేట్ చికెన్లో బిర్యానీ మసాలా వేసుకున్నాము. బిర్యానీ మసాలా ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. తర్వాత మనం జీడిపప్పు వేయించుకుందాం. జీడిపప్పు కూడా అంతే, సేమ్ ఆనియన్ లాగానే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఈ జీడిపప్పు అనేది గార్నిష్ కోసం, మనం బిర్యానీ తింటున్నప్పుడు పైన గార్నిష్ కోసం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మంచిగా కొంచెం చిన్నగా పెట్టుకోవాలి మంట. ఇప్పుడు మంట లేదు, అందుకని మళ్ళీ లైటర్తో మంట ఆన్ చేస్తున్నాడు. అయిపోయింది, మంట వచ్చేసింది. లో ఫ్లేమ్లో స్లోగా వేయించుకోవాలి. అవి కొంచెం బ్రౌనిష్ రాగానే మనం తీసేసుకుందాం. ఇప్పుడు అయిపోయినాయి. మనం ఒక చిన్న ప్లేట్లో తీసుకుంటున్నాము, చిన్న బౌల్లో. అయిపోయింది, మనం మొత్తం తీసేసుకున్నాం. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఈ నూనెని మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఆ చికెన్ అనేది మనం కలిపాం దాంట్లో పోసుకుందాము. ఎందుకంటే నూనె కూడా ఉండాలి దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు దాన్ని మొత్తం ఇప్పుడు కుక్ అవ్వాలి కదా చికెన్ అనేది, అందువల్ల నూనె కూడా కొంచెం వేయాలి. ఇప్పుడు ఈ నూనె సరిపోలేదు, ఇంకొంచెం కూడా నూనె వేసుకుందాం. దీంట్లో కూడా కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకుందాం. వేడి నూనె అనేది కలుస్తుంది దాంట్లో. అంటే ఇప్పుడు ఈ నూనె వేసేది ఏంటంటే ఆ మసాలా అనేది కూడా కొంచెం ముక్కకి పడుతుంది మొత్తం. అంటే కుక్ అవ్వ ముందుకే ఆ మసాలా ఫ్లేవర్ అనేది ముక్కకు తెలుస్తుంది కాబట్టి.
ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాము చెంచాతోని. చెప్పాను కదా నూనె వేసుకోవాలని కొంచెం, మళ్ళీ కొంచెం నూనె వేసాను. ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాము. ముక్క అనేది మొత్తం అసలు కూర అయిపోయినట్టే ఉంది కదా. మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు. అయిపోయింది. రైట్, మళ్ళీ కొంచెంసేపు అక్కడ పక్కన పెట్టుకుందాం మనం. కలిపేసాం కదా మొత్తం. మూత పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికి. ఇప్పుడు మనం రైస్ కోసం చూడాలి. రైస్ అనేది కడిగేసాం, మళ్ళీ పుదీనా కూడా తెంపేసాం రైస్ కోసము. ఇప్పుడు వేరే గిన్నెలో కొన్ని నీళ్ళు, రైస్ అనేది ఉడకించుకోవడానికి దీంట్లోనే మనం వేసుకుందాం పుదీనా వేసుకుందాం మొదలు. కొత్తిమీర కూడా దీంట్లోనే కలిసిపోయింది, పుదీనా కొత్తిమీర. దీంట్లో కూడా అన్ని మసాలాలు వేసుకోవాలి మనం. ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో తెలుసుకుందాం ముందు. ఆల్రెడీ మనం కొత్తిమీర పుదీనా అయితే వేసేసాము. దీంట్లో కూడా దాల్చిన చెక్క, ఇలాచీ వేసాం. దాల్చిన చెక్క, జీలకర్ర, షాజీరా, బిర్యానీ ఆకు, ఈ మసాలాలు కూడా రైస్కి తెలియాలి కాబట్టి మనం రైస్ ఉడికించేటప్పుడే ఈ మసాలా ఫ్లేవర్ అనేది పట్టియాలి. ఆల్రెడీ అక్కడ చికెన్ అనేది వెయిట్ చేస్తుంది రైస్ కోసం. మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసాం మనం. ఇంకా దీంట్లో ఏమేమి వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం మొదలు. రైస్ కూడా పట్టాలి కదా ఉప్పు అనేది. ఉప్పు వేసేసుకుందాము 2 స్పూన్స్. బిర్యానీ మసాలా దీంట్లో కూడా నిమ్మకాయ, సేమ్ ఒక నిమ్మకాయ వేసుకోవాలి దీంట్లో. అంతే. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మసలేదాకా వెయిట్ చేద్దాం. మసిలిపోతుంది ఎసరు అనేది. ఇప్పుడు ఈ మసాలా ఎసరులోనే మనం రైస్ అనేది వేసేసుకోవాలి, ఎందుకంటే ఒక్కసారి ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టాలి కాబట్టి. రైస్ వేసేసుకుంటున్నాం మనము. రైస్ అంతా వేసేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత కొంచెం నార్మల్ హీట్లో మనము ఉడికించుకోవాలి రైస్ అనేది. రైస్ కూడా అంత ఉడకొద్దు, కొంచెమే ఉడకాలి, ఒక 80%. తర్వాత మనం ఆ రైస్ అనేది చికెన్లో వేసుకొని కంప్లీట్ కుక్ అయ్యేదాకా వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం రైస్ అనేది వేసేస్తాం దీంట్లో. మొత్తం అడుగున్న రైస్ అంతా కొంచెం తీసి నీళ్ళని సపరేట్ చేసి వేసేస్తున్నాం. అయిపోయింది. లాస్ట్ కొంచెం రైస్ మిగిలింది, ఆ రైస్ అనేది వేసేస్తున్నాం. కంప్లీట్ అయిపోయింది. మనం బిర్యానీ చేసేటప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఎందుకంటే చికెన్ అనేది మ్యారినేట్ అవ్వాలి కదా, ఆ ముక్కకి అనేది ఆ మసాలా తగలాలి కాబట్టి మనం ఒక్కసారి మ్యారినేట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం రైస్ కోసం చూడాలి. ఎప్పుడైతే ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత చికెన్ అనేది కంప్లీట్గా మ్యారినేట్ అవుతుందో అప్పుడు మనం రైస్ కాడికి వెళ్తాం. ఇప్పుడు రైస్ అనేది మనం కలిపేసుకున్నాం మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు దీన్ని కుక్ చేయాలి, 80% కుక్ చేయాలి రైస్ అనేది. ఆల్రెడీ మనం మసలేటప్పుడు వేసాం కాబట్టి తొందరగా అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ రైస్ అనేది దాంట్లో వేసేసాము చికెన్లో. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్ అన్నీ వేసేస్తున్నాం. రైట్, అన్నీ సెట్ అయిపోయినాయి.
ఫుడ్ కలర్ మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. మేమైతే ఇక్కడ వేసాం ఫుడ్ కలర్ అనేది. రైట్, ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు చికెన్, రైస్ అన్నీ ఒక దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్గా కొత్తిమీర అనేది ఆల్రెడీ గార్నిష్ కోసం వేసేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసాం దీంట్లో. కొత్తిమీర రావట్లేదు, అందుకనే తీసేస్తున్నా. చిన్న చిన్న కొత్తిమీర అనేది కట్ చేశారు కొత్తిమీర. మనం వేయించుకున్న జీడిపప్పు వేసేస్తున్నాం గార్నిష్ కోసం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. దీంట్లో అన్నీ అయిపోయినాయి కాబట్టి కంప్లీట్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెడదాం. ఒక పెనం పెట్టి స్టవ్ దాంట్లో పెడదాం. పెనం మీద పెట్టేస్తాం. ఇప్పుడు దీని మీద ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసి, అంటే స్టీమ్ అనేది బయటకు రాకుండా దాంట్లో ఉంచేవారు. ఇప్పుడు మనం కంప్లీట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. స్మెల్ మస్తు వస్తుంది, స్మెల్ మాత్రం వా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడ చూసుకుందాం, అడుగున ముక్క అనేది ఉడికిందా లేదా అని చూసుకుందాము. అందుకనే మనం పైనుంచి కొంచెం స్లోగా, మెతుకు అనేది ఇరగకుండా స్లోగా కింద ఉన్న మసాలా ముక్క అనేది కొంచెం 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 పైకి తెచ్చుకోవాలి. అంటే మిక్స్ చేసుకోవాలి. అట్లా మిక్స్ చేసి ఏంటంటే ఈ వైట్ రైస్ అనేది దాంట్లో మిక్స్ అయ్యి కలిసిపోతుంది. అప్పుడు తినడానికి కూడా మొత్తం మసాలాతో కలిపి తింటాం. అంటే విడిగా వైట్ రైస్, మళ్ళీ తర్వాత ముక్క, ఇంకా మసాలా వేరేలాగా ఉండవు. మొత్తం కలిపేసుకుంటే అప్పుడు మనం వేసుకున్నప్పుడు కూడా మొత్తం వైట్ రైస్ ప్లస్ ఈ మసాలా మొత్తం మిక్స్ అయ్యి మనకు వస్తుంది. ఇప్పుడు ఇలా స్లోగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆ మెతుకు అనేది ఇరుగొద్దు కాబట్టి. ఎందుకంటే బాస్మతి రైస్ పొడుగు ఉంటుంది కదా, ఆ మెతుకు స్లోగా కింద నుంచి పైనకి తీసుకోవాలి. మా తమ్ముడు తీస్తుండే ఇప్పుడు. ఆల్రెడీ మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం సైడ్ డిష్ లాగా. బిర్యానీతో ఆనియన్, నిమ్మకాయ అనేది కామన్. మంచిగా వేడి దాంట్లో నిమ్మకాయ వండుకొని ఆనియన్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు స్లోగా మళ్ళీ ఇంకొంచెం కింద నుంచి పైకి తీస్తున్నాం స్లోగా. ఎస్, ఆ వైట్ రైస్ అనేది కిందకి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ మసాలా ఉన్నది కలిసిపోవాలి. మసాలా ఏదైతే ఆ ముక్కలు ఉన్నాయో ఆ ముక్క కూడా కింద నుంచి పైనకి వేసినప్పుడు ముక్క ఉడికిందో లేదో మనకు తెలుస్తుంది. రైట్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్లో. మనం ఫుడ్ కలర్ వేసాం కదా, కరెక్ట్గా కలిసింది. అది ఫుడ్ కలర్ ఉన్నది. బిర్యానీ ఆకు అసలు ఆ స్మెల్ చూసారా, అసలు ఆవిరి వస్తుంటే ఆ స్మెల్ అనేది మస్తు ఉంది. స్మెల్ అయితే సూపర్గా తయారైంది బిర్యానీ అనేది. మనం కలపడం ఇప్పుడు అయిపోతే మనం ఇప్పుడు వేసేసుకున్నాం. ఇంకొంచెం కలుపుతున్నాం స్లోగా. రైట్, ఇప్పుడు అయిపోయింది. మనం ఇప్పుడు ప్లేట్లో వేసేసుకున్నాం. ఇవి చూడ బిర్యానీ అనేది వైట్ ప్లస్ ముక్క అయితే మస్తు ఉడికింది, కరెక్ట్ ఉంది ముక్క అయితే. నేను ఆల్రెడీ నిమ్మకాయ వండుకున్నాను. ముక్కతో పాటు తింటుంటే బాబా సూపర్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.